ఓ 3-4 ఏళ్ల సంధి మందు సీసాల కేసుల దేశమంతా ఒకతానికి వచ్చింది. ఆ కేసు జయంగా ఓ రాష్ట్ర సీఎం, చిన్న సీఎం అసొంటోళ్ళు కూడా జైలు పాలయ్యారు. ఏకంగా ప్రభుత్వమే పడిపోయింది. మన కాడ నుంచి కల్వకుంట్ల కవితక్క కూడా అటు ఇటుగా ఓ 5 నెలలకు మీదనే జైల్లో ఉండి వచ్చింది. ఆ కేసు చేయబట్టే తెలంగాణలో కార్ పార్టీ ఓడిపోయిందనేటి ప్రచారం కూడా నడిచింది. అది వేరే ముచ్చటగానే అగో అసొంటి మందు సీసా కేసుల ఇవాళ గీ తీర్పు వచ్చింది కోర్టుకెంచి. మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ద్వారా నిరూపణ అయింది. మందు సీసాల కేసులో 5.5 నెలలు జైలుంది కవితక్క. ఇప్పుడు ఆ కేసు ఉత్తదేనని లవ్స్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడే కాదు, ఇంతకు మునుపు బెయిల్ మీద బయటకు వచ్చిన నాడు కూడా ఇదే మాట చెప్పింది కవితక్క. అప్పుడు చెప్పిన మాటే మన లోపల ఇప్పుడు చెప్పింది అన్నట్టు. విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. కాకపోతే బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్కరు సంవత్సరన్నర కాలం నేను స్వయంగా 5.5 నెలలు కుటుంబానికి, పిల్లలకు, అందరికీ దూరంగా ఉండడం, ఆ బాధ, అవమానం, జరిగినటువంటి వ్యక్తిత్వ హననం, అవన్నీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది తిరిగి వచ్చేటటువంటి విషయం కాదు. అయితే అప్పట్లో అక్క కార్ పార్టీలు ఉన్నప్పుడు మందు సీసాల దందా చేసిందని అక్క మీద కేసు చేస్తే 5.5 నెలలు జైలుంది కవితక్క. అదే ముచ్చట మీద పౌతు కార్ పార్టీ వాళ్ళని ఎత్తిపొడిచేటోళ్ళు ఉండే పడిపడిన పార్టీలోళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈ తీర్పు వచ్చేటాళ్లకు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న ట్విట్టర్ గిట్ల రాసుకొస్తే అది చూసి కవితక్క అన్నమాట గిట్లున్నది. ఇవాళ వచ్చిన తీర్పుని దీనివల్లనే ఓడిపోయిందని చెప్తున్నారు. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు, కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సంగతి నాకు తెలియదు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, చెల్లుతుంది అనుకుంటే ఆ రోజులు పోయినాయి. మందు సీసాల కేసులో కవితక్క జైలుకు పోవడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కార్ పార్టీ ఓడిపోయింది అనేటట్టు రాసుకొచ్చిండు రామన్న అనేది కవితక్క అంటున్న మాట. ఏమో మరి ఆయన ఏమనుకోని ట్విట్టర్ గిట్ల రాసిండో ఏమో గానీ అక్క మాత్రం గట్టిగానే అరుచుకుంది రామన్నను. అంతేకాదు ఇంకో 2 నెలల్లో పార్టీ కూడా పెట్టబోతున్నట్టు కవితక్కు. ఈ కేసులో ఒక కవితక్కనే కాదు, అటు ఢిల్లీ పొలక పార్టీ పెద్ద లీడర్ కేజ్రీవాల్ సారు, మనీష్ సిసోడియాను కూడా జైల్లేసిరు సిబిఐ వాళ్ళు. కేసు అయినప్పుడు కేజ్రీవాల్ సారు ఢిల్లీకి సీఎం, సిసోడియా సారు చిన్న సీఎం. ఇద్దరిని జైల్లేస్తే సీఎం సార్ 153 రోజులు జైలున్నాడు, చిన్న సీఎం 530 రోజులు జైలున్నాడు. ఇప్పుడు అదంతా ఉత్త కేసేనని కొట్టేసేటాళ్లకు కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు కేజ్రీవాల్ సారు. सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। పార్టీ నాగం చేసిరు, 10 మందిలో పరువు తీసిరు, అధికారం కోసం లేని కేసులు ఇరికిచ్చిరని సెంట్రల్ గట్టిగానే అరుచుకున్నాడు కేజ్రీవాల్ సారు. ఇగిటు కేసు ఉత్తదని తెలుసుడే ఆలస్యం. అభిమానులు సారింటికి తవ్వబట్టిరు గీ తేలిగా. సారు సూద్ అంతే కోర్టుకెంచి ర్యాలీ తీసుకుంటూ వచ్చిండు ఇంటి వరకు. మరి ఇంకా ఈడీ కేసు ఉంది అంటున్నారు. మరి అదేమవుతుందో ఏమో కానీ 4 ఏళ్లకు మందు సీసాల కేసు కథ కంచికి చేరినట్టు అయింది అబ్బా. ఎప్పటికీ జర్ర సప్పసప్పగానే నడిచేవి మీటింగ్లు, కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటారు లీడర్లు. ఏపీలో సర్కారోళ్లకు, పంక పార్టీ వాళ్లకు పట్టు పట్టినట్టే అవుతున్నది జగడం. మండలి మీటింగ్లల్లా మాటలు పటాకుల లెక్కనే వెళ్తున్నాయి. ఏ పంచాది ముంగటేసుకున్నా సరే సై అంటే సై అంటుర్రు లీడర్లు. ఇక చూడు, నెయ్యి కల్తీ మీద కిరికిరి దబాయించి నడిచింది. పబ్లిక్ ఆపతి సాపతి పథకాల ముచ్చట్లు, పైసల లెక్కలు అన్ని పక్కకు పెడితే ఈసారి అసెంబ్లీ మీటింగులల్లో గట్టిగా నడిచిన లొల్లి లడ్డులాడాయే. ఇక శుక్రవారం కూడా మండలిలో గదే పంచదే అయింది. మీటింగులు చాలు చేసుడే ఆలస్యం, పంక పార్టీ వాళ్ళంతా కిరికిరి పెట్టిండ్రు. నెయ్యి కల్తీ మీద చర్చ పెట్టాలి, రేపు మా పానొద్దని పొట్టు కిరికిరి పెట్టుకుండ్రు. ఇక ప్యాన్ పార్టీ వాళ్ళ బొబ్బ చూసి సైకిల్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈ రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకి సరుకు లేదు. గట్టిగానే గరమైండు మంత్రి సారు.
అయితే మండలి మీటింగులు వాయిదా పడ్డా సరే ప్యాన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ గేటు ముంగట ఊకొని నిరసన చేసిండ్రు. కల్తీ నెయ్యి మీద చర్చ పెడతలేరని ఎత్తెత్తిపోసిండ్రు. ఇక అట్లుంటే నిన్న మొన్నటిదాకా మండలి మీటింగులలో పంక పార్టీ వాళ్ళను పెద్ద మనిషి లెక్క ముంగటుండి నడిపించిన బొత్స సారుకు ఆదాట్న పానంకారు అయిందట. హైదరాబాద్లో ఉన్న దవాఖానలో చెరీకి చేసిండ్రు. బుగులు పట్టి అవసరం ఏం లేదు, అన్ని తీర్ల మంచిగా ఉన్నా ఉత్త చెకప్పులు చేయించుకోనికనే దవాఖానలో చెరీకి అయినట్టు చెప్పిండట సారు. ఇంకో దిక్కు శాసనసభ మీటింగులలోనేమో రైతన్నల తిప్పలు ఎట్లా బాపాలి, వ్యవసాయాన్ని ఎట్టెట్ట ఎలుగుల చేయాలి అనే ముచ్చట్లు నడిచినాయి. ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. అన్నదాతలకు అన్ని తీర్ల సాధిస్తాం అన్నట్టు మాట్లాడిండు సీఎం. డిమాండ్ ఉన్న పంటలే పండించేటట్టు చూస్తారట. పండ్లే పని పాత సర్కారులు ఉన్నప్పుడు రైతన్నలను అరిగోస పెట్టినరు అన్నట్టు గరం అయిండు ముఖ్యమంత్రి. గిట్లా అటు మండలిలో రచ్చ నడిస్తే శాసనసభలో మాత్రం ఓ రేవు పొంటి నడిచినాయి ముచ్చట్లు. అన్యామ గాని ప్యాన్ పార్టీ వాళ్ళ బలగం ఎక్కువ ఉన్న మండలిలో వాళ్ళు కోరుకున్న చర్చ మాత్రం ముంగట పడతలేదు కదా. రేపు రేపు అనుకుంటా ముంగటికి పోతూనే ఉన్నది అనుకుంటారు పబ్లిక్. నీళ్ళ పంచాదులు, గెట్టు పంచాదులు, అవ్వోటి ఇవ్వోటి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పక్కపొంటి రాష్ట్రాలతోని పంచాదులు అంటే పాలోల పంచాదుల తీరుగానే ఉంటాయి. అయితే లొల్లి పెట్టుకునేటప్పుడు లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ మనిషికి మనిషి ఎదురుపడ్డప్పుడు మంచిగా నవ్వుకుండా మాట్లాడుకుంటారు మన లీడర్ సాబులు. ఇట్లనే డిప్యూటీ సీఎం బట్టి సార్ ఏపీకి పోయిండట. మరి ఇక సార్ ఏం పని మీద పోయిండు, ఏం కథ చూసేసొద్దాం పార్రి. ఆగ చూడర్రే, ఓ దిక్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఇంకో దిక్కు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు మంచిగా నవ్వుకుంటా మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. ఎవరన్నా చుట్టాలొస్తే బాబు సారు భలే నవ్విస్తుంటాడట. గిట్లనే తెలంగాణ మంత్రులను కూడా పాయిరంగా అరుచుకున్నాడు. అవగాని అసలే 2 రాష్ట్రాల నడమ నీళ్ల పంచాయతీ నడుస్తుంది. గిసోంటి ఆలల్ల గిట్ల 2 రాష్ట్రాల పెద్ద మనుషులు ఒక్క కాడ ఊకొని నవ్వుకుంటా మాట్లాడుకున్నాడేంది అని పరిశాన్ అయ్యారు. రాజకీయాలు వేరే, లీడర్ల నడమ ఉండే అనుబంధాలు వేరే అంటుంటారు. బాబు సారు ఏపీకి ముఖ్యమంత్రి అయినా సరే తెలంగాణ లీడర్లంతా ఒకప్పుడు ఆయనతో కలిసి రాజకీయం చేసిన వాళ్ళే. అందుకే ఎవళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్నా సారును పిలుస్తుంటారు. ఏపీ లీడర్లకు కూడా పత్రికలు పంచుతుంటారు. ఇట్లనే డిప్యూటీ సీఎం బట్టి సారు కొడుకు లగ్గం ఉన్నది కదా, ఆ శుభకార్యానికి విలువనికే ఏపీకి పోయిండు. తొలుత ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మను దర్శనం చేసుకొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పోయిండు సారు. తెలంగాణ లీడర్లను చూడంగానే ఏపీ ముఖ్యమంత్రి మస్తు దిల్కుష్ అయినట్టే కనిపించింది. చెల్లబట్టలు కప్పి ఎంకన్న విగ్రహాలు చేతులు పెట్టి సత్కారం చేసిండు. ఆటెనక ఇక జరిసేపు ముచ్చట్లు మంచిగానే నడిచినాయి. ఒక్క చంద్రబాబు సార్నే కాదు, ఏపీ స్పీకర్ అయ్యన్న సారును ఇంతమంది లీడర్లను కూడా కొడుకు లగ్గానికి రావాలని ఆహ్వానించిండు బట్టి సారు. వచ్చే నెల 5వ తారీఖు నాడు ఉన్నదట ముహూర్తం. ఇక ఆయాల మళ్ళోసారి ఏపీ తెలంగాణ లీడర్లే కాదు, ఢిల్లీ లీడర్లు కూడా అందరు ఒక్క జాగలో కలుసుకునేటట్టు ఉండ్రు. శుభకార్యం మస్తు ధూమ్ధాం నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. పోయినసారి ఓట్లల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫుకించి పోటీ చేసి 37 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు. అందులోకించి ఓ 10 మంది వరకు పార్టీ మారిండ్రు. సరే వాళ్ళు ఏ పార్టీలనన్నా షరీక్ అయ్యిర్రా లేదా అనేటి అన్ని అటంక ముచ్చట కానీ మంది బలం లేకున్నా రాజ్యసభలో పోటీ చేసేటందుకు తయారైతుర్రట కార్ పార్టీ వాళ్ళు. అది ఎట్లా అనేటిదిగా వాళ్ళకే తెలవాలి కానీ ఎందుకు పోటీ చేస్తుర్రో మా వాళ్ళు చెప్తారు. ఇక ఇన్నుర్రి ఫిరాయింపు ఎమ్మెల్యేలను మల్లోపాలు ఇటుకున పెట్టేటి పని ముంగటేసుకుంది తెలంగాణలో కార్ పార్టీ. రాజ్యసభ సీటుకు కార్ పార్టీకించి అభ్యర్థిని నిలబెడుతుంది. మళ్ళా వాళ్ళ పార్టీకించి అభ్యర్థిని నిలబెడితే ఎమ్మెల్యేలకేం తిప్పలైతుంది అంటారా? ఎందుకు కాదు, పక్కా అవుతుంది. మరి అయితే ఇప్పుడు రాజ్యసభకు కొత్తలను ఎన్నుకునేందుకు చూస్తుండే కదా, అట్ట మన తెలంగాణకించి 2 సీట్లు ఖాళీ అయినాయి. ఇప్పుడు 2 సీట్లలో కొత్తలను ఎక్కియాలంటే ఒక్కొక్కరికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి పక్కా. ఆ లెక్కన ఇద్దరిని గెలవాలంటే 82 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. కానీ మనతానున్న 119
19 నియోజకవర్గాలలో కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది 66 సీట్లే. మజ్లిస్ పార్టీకించి గెలిచిన వాళ్ళు 7, ఎర్ర జెండా పార్టీకించి గెలిచిన ఒక ఎమ్మెల్యేని కలుపుకొని మొత్తం 74 మంది అవుతారు. ఆ 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చోవాలంటే ఇంకో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు పక్కా ఉండాల్సిందే. అట్లా కార్ పార్టీకించి గెలిచి కాంగ్రెస్ లో షరీకైన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు. ఇక ఒకళ్ళు కార్ పార్టీని కాదని కాంగ్రెస్ కు ఓటేస్తే ఇరుకున పెట్టొచ్చు అనేది కార్ పార్టీ వాళ్ళు ఆపోచన. పోటీ చేయకుండా ఓటేయాల్సిందే కదా అంటారా? అట్టెట్టుంటది. పోటీ లేనప్పుడు వచ్చిన నామినేషన్లు తీసుకుంటారు, పోటీ ఎవరు లేరని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, కుర్చీలకు ఎక్కిస్తారు. ఇప్పుడు పోటీ పక్కా ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది తెలకైతే ఆటంకాలు కాంగ్రెస్ లో షరీకైలని సాక్ష్యం ఉంటది. మల్లోపాలు ఇరుకున పెట్టొచ్చు అనేది ఇగిలం చేస్తుంది అన్నట్టు. ఇదిట్టుంటే ఇటు పోటీ చేసినా చెయ్యకున్నా కార్ పార్టీ వాళ్ళు గెలిచేది ఏం లేదు. ఎందుకంటే తొలత ఓట్లైనప్పుడు వాళ్ళు గెలిచింది 37 సీట్లే. అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఇప్పటికే. చల్ మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో షరీకైలని కారోళ్ళు కోర్టుకు పోతే మేము ఏ పార్టీలకు పోలేదు అంటారు కానీ పక్కా కాంగ్రెస్ లోనే ఉన్నారు అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఈ లెక్కన వాళ్ళకు ఉన్నది 27 మందే. ఒకళ్ళ పువ్వు పార్టీ వాళ్ళని పొత్తు కలుపుకున్నా మొత్తం 35 మందే అవుతారు. గెలిచేందుకు ఛాన్స్ లేకుండా పోటీ చేస్తుంటే పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేటి పనే అనేది రాజకీయం పక్క తెలిసిన వాళ్ళు అనుకుంటున్న మాట. మరి చూడాలి ఏమైతుందో. ఇక పొద్దుగాల బండేసుకొని ఆఫీస్కు వస్తున్నా బేగంపేట, పంజాగుట్ట అన్నీ దాటి జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్కు దిక్కు రాగానే ఈగ చూడుర్రి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఏందబ్బా గింతగానం జామ్ అయింది అని ఎటువైనా అంతా తోవలు బంద్ పెట్టి వేరే దిక్కు మలుపుతుర్రు బండ్లను. ఇక అటు ఇటు తిప్పలు పడి మొత్తానికి ఆఫీస్కి అయితే వచ్చిన. అగో అప్పుడు తెలిసింది అసలు ముచ్చటేందో. ఇక చూడుర్రి మీరు కూడా. రైట్, ఇన్నొద్దులకు జూబ్లీ హిల్స్ ఇంకా బంజారాయిల్స్ దిక్కు ట్రాఫిక్ తిప్పలు బాపే పని ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. కేబీఆర్ పార్క్ చుట్టూతా 6 స్టీల్ బ్రిడ్జీలు, 6 నేలబయ్యారాలు, అదే అండర్ పాసులు రాబోతున్నాయి. వీటి నిర్మాణ ఖర్చు అందాజ 1090 కోట్ల రూపాయలట. ఇక ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 అని 2 విడతలలో పూర్తి చేయాలని ఉపాయం చేసిన ఈ పనులల్లా మొదటి విడత ప్యాకేజ్ 1 పనులు అప్పుడే చాలైనాయి. అందుకే ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టి బండ్లను తవ్వ మల్పిస్తారు అధికారులు. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, 12 చెక్ పోస్ట్ ఇంకా మాసప్ ట్యాంక్ దిక్కుపోయే తొవ్వలన్నీ ఎప్పుడు చూసినా బండ్లతో మస్తు గర్దీ ఉంటాయన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే. ముఖ్యంగా ఆఫీసులకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయితే గంటల కమానం ట్రాఫిక్ లో నరకం చూస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అట్లాగా ట్రాఫిక్ తిప్పులు చానొద్దుల సంధి చూస్తున్న సర్కారు ఆఖరికి ఈ ఉపాయం చేసింది. ఎక్కడెక్కడైతే బండ్లు బాగా జమ అవుతున్నాయో ఆ తావులు కనిపెట్టి బ్రిడ్జీలు, అండర్ పాసులు వేసే ఉపాయం చేస్తుర్రు. ఈ పనులు సూత రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేసి జనాలకు అందుబాటులో తేవాలని చూస్తున్నాడు సర్కారోళ్ళు. అందుకే జబ్బ ఒడగొట్టాలని అన్ని తీరు తయారవుతుర్రు. అటు పోలీస్ పెద్ద సజ్జనార్ సార్ మాట్లాడుకుంటా పనులు ఒడిచిన దినాలు జనమంతా పోలీసులకు సహకరించాలి, ఇదంతా మీకోసమే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత లెక్క భావించాలని చెప్పుకొచ్చుండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్సు మరియు అండర్ బ్రిడ్జెస్, కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్లు, 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్ని ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మొత్తానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు నడుస్తుంది కాబట్టి జర వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వేరే తోవ్వలు చూసుకొని పోమని చెప్పబట్టారు అధికారులు. ఇక అనుకున్నది అనుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఇంకా బంజారాయిల్స్ దిక్కు బండి ఏడ ఆపకుండా ఉరకతట్టురు పో. ఇన్నొద్దులు మన తెలంగాణ ఆర్టీసీ బస్సుల మీద సినిమా యాడ్లు, సర్కార్ పథకాల బొమ్మలు, ఇంకా అవ్వోటి ఇవ్వోటి ప్రచారం కోసం వేసిన ఫోటోలే కనబడేది. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి చాలా బస్సుల మీద. అయితే ఈ కాడ నుంచి మాత్రం గవి కనబడకుండా చేయాలని చూస్తుందట సర్కారు. మరి బస్సుల మీద ఆ బొమ్మలు వీకేసి ఇంకేం చేయబోతుంది అనేగా మీ డౌట్. అయితే గివార్త చూడరు. వారే వా, తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఎట్లా చెక్కున మెరిసిపోతున్నాయో చూస్తారా. పోచంపల్లి ఇక్కత్ అని చెప్పి చీరల డిజైన్లు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అని చెప్పి తీరు ఎండి బొమ్మలు, నిర్మల్ చిత్రలేఖనం పేరుతోని తీరు హస్తకళలు. ఇవే కాదు, వరంగల్ దుప్పట్లని చెద్దర్ల నమూనాలు, నారాయణపేట చీరలని చీరల పోటువలు, చీరియాల పటచిత్రాలని చెప్పి చిత్ర విచిత్రమైన బొమ్మలు. గిట్ల తెలంగాణలో బగ్గ పేరుకెక్కిన కళలు, వృత్తులను పొల్లు పోకుండా దించిన ఈ 6 బస్సులను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ ఇమ్లీబన్ బస్ స్టాండ్ లో జెండా ఊపి చాలు చేసిండు. కార్యానికి బస్సుల మంత్రి పొన్నం సారు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సారు, ఇంకా కలెక్టర్ హరిచంద్ర మేడం కూడా హాజరుపడ్డది. అయితే మరి ఎన్నడలేంది కొత్తగా ఈ ఉపాయం ఏందనంటే మన తెలంగాణలో ఏవేవైతే హస్తకళలు, వృత్తులు,
కళలు దునియా అంతటా వాకి పేరుకెక్కినాయో వాటిని జనంలోకి తీసుకుపోయి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ ఉపాయం అని అంటారు సర్కారోళ్ళు. GI ఆన్ వీల్స్ పేరుతో చాలైన ఈ కార్యంలో తొలుత 6 కళారూపాలు బస్సుల మీద ముద్రించి చాలు చేసిరు. ఇక ఇదే ముచ్చట మీద బస్సుల మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. గవర్నర్ గారి ఆలోచన మేరకు GI ఆన్ వీల్స్ అని ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరి అయినటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారికి ఒక ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, దూరదృష్టితోటి గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులను ఈరోజు ముందుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. అదన్నట్లు జియో ట్యాగ్ పొందిన కళలకు ప్రచారం కల్పించి మరిన్ని కళలను బయటికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యం ముంగటేసుకున్నాం అని చెప్పుకొస్తున్నాడు మంత్రి సారు. గొప్ప ఆలోచన కదా. బస్సుల మీద ఇన్నొద్దులు అవోటి ఇవోటి యాడ్లు కనపడేది కానీ ఊరూర తిరిగే బస్సుల మీద మన తెలంగాణ కళలు, చేతి వృత్తులు, బొమ్మలు గీసుడు మంచిగుంది. ఇది చూసి మన తెలంగాణ కళలు మరిన్ని బయటకు వచ్చుడు, వాటిని దునియా అంతటికి ఎరక చేసే ఉపాయం చేస్తున్నారంటే సర్కార్ ఆలోచన తారీఫ్ చేయాల్సిందే. ఇప్పటికైతే 6 బస్సుల మీద గీసిరు, మరి ఇంకెన్ని బస్సుల మీద గీస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. మన కళ్ళ ముంగట తిరుగుతున్న ఏ బండ్లైనా ఎక్కువ డీజిల్ ఇంకా పెట్రోల్తోని తిరిగేటియే. ఈ నడుమ కొత్తగా వచ్చిన ఇకమత్ పుణ్యమా అని కరెంట్ బండ్ల వాడకం కూడా పెరిగింది. అయితే డీజిల్, పెట్రోలు, కరెంటు ఇవేం అవసరం లేకుండానే ఒకన్న బండి నడిపించే ఉపాయం చేసిండట. మరి గాన్నెవళ్ళు నూనె పోయకుండా బండి ఎట్లా నడిపిస్తుండో మీరే చూడుర్రి. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కరెంట్ అంతకన్నా లేదు, అయినా సూత ఇంజన్ గిర్రా గిర్రా తిరుగుతుంది. చూస్తారు కదా, ఇది ఆక్సిజన్ ఇంజన్. ఈయననే తయారు చేసిండు. పేరు కౌశిక్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ఉన్న ఈ యూనివర్సిటీలో పెద్ద చదువులు చదువుతాడు. అయితే బండ్ల నుంచి వస్తున్న అడ్డమైన పొగ చేయంగా వాతావరణం అంతా ఖరాబ్ అవుతుందని ఆలోచనలు పడ్డ కౌశిక్ అన్న ఎటు పడి పొగెళ్ళని ఇంజన్ తయారు చేయాలి, ఈ సమాజానికి నా వంతు బాధ్యత తీర్చాలని చెప్పి ఈ ఆక్సిజన్ ఇంజన్ తయారు చేసే పని ముంగడేసుకుండు. అట్లా 1 కాదు 2 కాదు 63 సార్లు చేసుడు పేలవుడు ఆఖరికి 64సారి సక్సెస్ అయిండు. సీన్ కట్ చేస్తే ఇంజన్ బల్ల మీద పెట్టి కట్టుకొత్తంగానే దానంతట అదే మనిషి పీల్చుకొని ఆక్సిజన్ గాలి తీసుకొని చాలైంది. ఇంట్లో ఏ మాయ లేదు, మంత్రం లేదు, ఇదంతా మనిషి పీల్చుకునే ఆక్సిజన్ గాలి పుణ్యమే. దానికి ఏ టెక్నాలజీ సుత కలిపినా అని చెప్పుకొస్తుండు. అటు వెనకాది ఎట్లా చేసిండు, ఏం కథ, ఏ ఇకమతులు వాడిండనే ముచ్చటంతా పూసగుచ్చుండు. అన్నట్లు ఈ ఇంజన్ టెక్నాలజీని బైకులు ఇంకా కార్లకు సుత పెట్టొచ్చాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అన్న టాలెంట్ని కనిపెట్టిన కాలేజ్ వాళ్ళు అమెరికా కార్ల కంపెనీ టెస్లాకు సుత ముచ్చట చేసిరట. ఒకవేళ నసీబ్ బాగుండి కాలం కలిసి వస్తే ముంగట ఆక్సిజన్ ఇంజన్ల సుత చూస్తాం. ఈ అడమైన పొగ దూరం అయినట్లే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.